Hi students. ఈరోజు టాపిక్ ఫిజిక్స్లో కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి చాప్టర్లో మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం. 1 to 25 ప్రాబ్లమ్స్ ఉన్నాయి టోటల్గా. 1 to 13 ఒక వీడియోలో చేయడం జరిగింది. అండ్ దెన్ రెండో వీడియో వచ్చేసరికి 14th ప్రాబ్లం నుంచి తీసుకుని 19th ప్రాబ్లం వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి నెక్స్ట్ ఈ వీడియోకి రండి. ఓకేనా, ఇంకను ఇలాంటి వీడియోస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓకేనా వాల్యుబుల్ ఈ వీడియోస్ని ఇతరులకు కూడా మీరు లైక్ చేయండి, ఫస్ట్ షేర్ చేయండి, అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సరే. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి అంతగా మనకి ఈ డిప్లొమా ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడ మనకు దొరకవు. బట్ ఇక్కడ మనం చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా విని మంచి మార్క్స్ రావాలనేదే ఓకేనా మాకున్నటువంటి ఆశ. సరే చూద్దాం ఒకసారి. 20th ప్రాబ్లం. ఓకే, 19th ప్రాబ్లం వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూసి ఈ వీడియోకి రావాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ 20th ప్రాబ్లం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏ బాడీ ఆఫ్ మాస్ 5 kg స్టార్ట్స్ ఫాలింగ్ ఫ్రీలీ ఫ్రమ్ ఎక్కడి నుంచి హైట్ ఆఫ్ 10 meters. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. దీనికి బాడీ అనేది 5 kg. ఓకేనా, m ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 5 kg. ఇదేం చేస్తుంది? ఫాల్ ఫ్రీలీ. ఓకే, ఫాల్ డౌన్ అవుతుంది, అదే కదా దాని అర్థం. 5 kg స్టార్ట్స్ 5 kg కలిగినటువంటి బాడీ అనేది ఫాలింగ్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఫ్రీగా. ఎట్ ఏ హైట్, ఎంతో కొంత హైట్. ఆ హైట్ ఎంత ఇచ్చాడు? హైట్ ఈజ్ ఈక్వల్ టు 10 meters హైట్. ఓకే, టోటల్ హైట్ అయితే అది. మరి ఏం కనుక్కోమంటున్నాడు ఇక్కడ? గివెన్ డేటా అయితే అది పొటెన్షియల్ ఫైండ్ ది పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ వెన్ హైట్ ఆఫ్ ద బాడీ ఈజ్ 3 meter. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేయాలంట. ఎప్పుడు? ఒక బాడీ యొక్క హైటు 3 meters ఎక్కడి నుంచి? అబౌవ్ ది గ్రౌండ్. 3 meters అబౌవ్ ది గ్రౌండ్. గ్రౌండ్ నుండి 3 metersకు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది టోటల్ హైట్ 10 meters అనుకుంటే గ్రౌండ్ నుండి 3 meters అంటే నాకు తెలిసి ఇంతవరకు వస్తుంది, అవునా? 3 meters ఇంతవరకు ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమంటున్నాడు. అంటే టోటల్లో మన 3 meters పోతే ఇంకా హౌ మచ్ హైట్ అనేది 10 meters టోటల్ 10 meters. ఓకే, టోటల్ 10 meters. ఇక్కడ మనకి ఇచ్చాడు ఆల్రెడీ ఒక ఆప్షన్, ఏమని? 3 meters అబౌవ్ ది గ్రౌండ్ నుంచి 3 meters హైట్లో కనుక్కోమన్నాడు. అంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు మనకి? 7 meters ఉన్నట్టు. ఎంత ఉన్నట్టు? 7 meters. 7 + 3 10 కదా, సరిపోద్ది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం. సొల్యూషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటమ్మా పొటెన్షియల్ ఎనర్జీకి? mgh. m అంటే ఎంతమ్మా? మాస్ ఆల్రెడీ 5 kg అని చెప్పాం కదా, 5 into g అంటే 9.8. హైట్ అంటే ఎంత నాన్న? ఆల్రెడీ ఫస్ట్ ఇచ్చాం 3 meters. అబౌవ్ ది గ్రౌండ్ 3 meters నుంచి పడేటప్పుడు కనుక్కోమన్నాడు. 3 meters. ఓకే, అండ్ దెన్ 5 into 3 15 కదా, 15 into 9.8 అంటే దట్ మీన్స్ ఎంత మనకి ఆన్సర్ అనేది రావచ్చు అంటే 147. 15 into 9 ఎంత? 147 joules. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఇంకోటి కనుక్కోమన్నాడు, కైనెటిక్ ఎనర్జీ కూడా మెన్షన్ చేస్తున్నాడు. మరి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా యాక్చువల్గా అయితే ½ mv², అవునా? బట్ మనకి ఇచ్చిన డేటా అంతా mgHలోనే ఇచ్చాడు డేటా. మరి ఎలా కనుక్కుంటాము అంటే ఆల్రెడీ ఏమని చెప్పాడు? పొటెన్షియల్ ఎనర్జీ 3 meters అబౌవ్ ది గ్రౌండ్లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కున్నాం. ఇంకా 7 meters రిమైనింగ్ ఉంది. అంటే బాడీ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ పడినప్పుడేగా. అంటే దట్ మీన్స్ ఇక్కడి నుంచి దాని స్టేట్ ఎక్కడికి? 7 meters వరకు. ఓకేనా, అంటే దట్ మీన్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. ఫార్ములా mgh. ఓకేనా. m అంటే మళ్ళా 5 into 9.8, g అంటే హైట్ అంటేనేమో 3 meters కాస్త అయిపోయింది. ఇప్పుడు 7 meters కైనెటిక్ ఎనర్జీ కాబట్టి 7 meters తీసుకుంటాం. ఓకేనా, 3 అయిపోతే 10లో 3 పోతే 7 కదా. అండ్ దెన్ 5 into 9.8 into 7 మనం మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది ఏంటి అంటే 343. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, 343 joules వస్తుంది ఆన్సర్. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం నెంబర్ 20. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం 21th ప్రాబ్లం. 21
ప్రాబ్లం. సేమ్ మోడల్ 21, 22 ప్రాబ్లమ్స్ అనేవి సేమ్ మోడలు. ఒకసారి ఇక్కడ 22 ప్రాబ్లం సేమ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి 21 చూడండి ఒకసారి. ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్. సేమ్ డయాగ్రామ్ సేమ్ మోడల్. 80 మీటర్ టోటల్ హైట్ ఎంత? 80 మీటర్. ఫైండ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ వెన్ ద బాడీ ఈజ్ 20 మీటర్ అబోవ్ ది గ్రౌండ్. ఓకే, ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా మెన్షన్ చేస్తాము? ఇక్కడ టోటల్ అనేది 80 మీటరు హైట్ ఉంది. దీంట్లో మనకి 20 మీటర్ అనేది హైట్ నుంచి కనుక్కోమంటున్నాడు. 20 మీటర్ హైట్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వస్తుంది మనకి? ఎంజీహెచ్ఏ ఫార్ములా. అవునా? డయాగ్రము సేమ్ డయాగ్రము. 80 మీటర్ టోటల్, అబోవ్ ది గ్రౌండ్ నుంచి 20 మీటరు, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 80లో 20 పోతే సేమ్ 60 మీటర్స్. అవునా? సో 60 ఎంజీహెచ్ ఫార్ములా. ఎం అంటేనేమో 10 kg, జీ అంటే 9.8 ఇంటూ 20 మీటర్ ఒకసారి పొటెన్షియల్ ఎనర్జీ. మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఎంత మనకి? సేమ్ మోడలు. ఓకే, 60 కదా. ఎంజీహెచ్ అంటే 10 ఇంటూ నెక్స్ట్ 9.8 ఇంటూ 80లోంచి 20 పోతే ఎంత? 60 వేస్తే ఈ ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ సేమ్ మోడల్. స్టోన్ ఆఫ్ మాస్ 1 kg. సేమ్ మళ్ళీ 1 kg. ఎం ఇచ్చాడు, టోటల్ హైట్ ఇచ్చాడు, బట్ మనం కనుక్కోవాల్సింది ఎంత? అబోవ్ ది గ్రౌండ్ 2 మీటర్. సో 10లో 2 పోతే 8 కదా. ఎంజీహెచ్ ఫార్ములా వేసినప్పుడు ఎంఓ జీ అనేది కామను. ఎం అంటే 1, జీ అంటే 9.8, బట్ హైట్లు మారుతాయి. 2 మీటర్స్ వేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. మళ్ళీ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ వేసినప్పుడు మళ్ళీ ఎంత వేస్తాం? 10లో 2 పోతే 8 వేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. ఈ 2 ఆన్సర్స్ వస్తాయి. ఓకే, దీస్ ఆర్ ద సేమ్ మోడల్. ఒకసారి చేయండి. 20th ప్రాబ్లం చెప్పాము ఆల్రెడీ, అదే మోడల్ ఈ 2 ప్రాబ్లమ్స్. ఓకేనా? నెక్స్ట్ 23rd ప్రాబ్లం. ఇది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చెప్తాను ఒకసారి చూద్దాం. చూడమ్మా 23rd ప్రాబ్లం ఒకసారి చదువుదాం. ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ ఎంతమ్మా? 16 మీటర్. ఓకేనా? బాల్ ఉందంట, డ్రాప్ అయిందంట. ఎంత? హైట్ ఈజ్ ఈక్వల్ 16 మీటర్ హైట్లో ఉన్నప్పుడు డ్రాప్ అయింది. హైట్ 16 మీటర్స్ నుంచి పడిందంట ఆ బాల్ అనేది. ఇట్ లూజెస్ 25%. ఇది 25% లూజ్ అయిందంట. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఆన్ హిట్టింగ్ ది గ్రౌండ్ హైట్ అయ్యేటప్పుడు. ఆఫ్టర్ రీబౌన్స్, ఇంకొకసారి ఇలా బాల్ ఇలా అంటే ఒకసారి వచ్చి టచ్ చేయి, మళ్ళీ బౌన్సింగ్ అయ్యింది కదా. హౌ మచ్ హైట్? ఎంత హైట్లో ఇలా వచ్చి ఎర్త్ రీచ్ అయ్యి మళ్ళీ ఇంకోసారి పైకి ఎగిరినప్పుడు ఎంత హైట్లో రీచ్ అయింది? ఓకేనా? వాట్ ఈస్ ద హైట్? హెచ్ మళ్ళీ కనుక్కోవాలి. ఒకసారి చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్త చేయాలి. ఇలాంటి మోడల్సే క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. సో సొల్యూషన్. ది కైనెటిక్ ఎనర్జీ ఆన్ రీచింగ్ ది గ్రౌండ్ విల్ బీ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? దేనికి ఈక్వల్ అమ్మా? ద ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అంటే దట్ ఈజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, దాని అర్థం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎంజీహెచ్ఏ కదా. అవునా? పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అని చెప్తున్నాం కదా, ఎంజీహెచ్ అంటే ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? ఎంత మీటర్? 16 మీటరేగా. ఓకే, హెచ్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? 16 మీటర్. ఓకే, సిన్స్ ది రిమైనింగ్ కైనెటిక్ ఎనర్జీ దట్ మీన్స్ ఆఫ్టర్ లాస్ అయిన తర్వాత. రిమైనింగ్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఆఫ్టర్ లాస్. ఓకే, విల్ బీ యూజ్డ్ టు రైజ్ ది మళ్ళీ ఏమవుతుంది? వచ్చి బ్లాక్ని రీచ్ అయ్యి మళ్ళీ సమ్ హైట్కి, బ్లాక్ నుంచి మళ్ళీ హైట్కి రీచ్ అవుతుంది. ఓకే, హైట్ ఎంతమ్మా? హెచ్. బ్లాక్ టు హైట్. ఓకే,
ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏమని తీసుకుంటాం, ఆల్రెడీ కైనెటిక్ ఎనర్జీ అంటే మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ కదా. కైనెటిక్ ఎనర్జీ ఆల్సో ఈజ్ ఈక్వల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎంజీహెచ్ ఫార్ములా. ఆల్రెడీ ఎంజీహెచ్ ఎంత 16 వేసావు, ఎంజీ ఇంటూ 16. మళ్ళీ ఏమంటున్నావు, ఆఫ్టర్ లాస్ ఎంత అయింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ పడేటప్పుడు 1 అనుకుని, ఇదంతా 1. ఈ 1లో నుంచి 25% లాస్ అయిందంటే ఫ్రాక్షన్ కాస్త, అంటే 25% అంటే ఎలా మార్చుకోవచ్చు, 20/100గా. 25%ని 25/100 అంటే ఇంత 0.25గా ఫ్రాక్షన్. అంటే ఎలా మార్చుకున్నాం, పర్సంటేజ్ని కాస్త మనం డెసిమల్లోకి మార్చుకున్నాం. ఓకేనా. ఈ 0.25 అంటే 1 అనుకుంటే, ఇది మొత్తం 1 అనుకుంటే 1లో నుంచి ఎంత పోయింది మనకి, డెసిమల్లో మార్చుకుంటే 0.25కి పోయింది. ఓకే, ఇదే వేస్తాం ఇక్కడ. 1 - 0.25 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ అంతా ఎంజీహెచ్, ఇది ఈక్వల్ ఎంజీ క్యాన్సిల్. ఇంకా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, ఆల్రెడీ 16 ఇంటూ 1 - 0.25 కదా. సో 16 ఇంటూ 1 - 0.25 అంటే ఎంత, మొదలో నుంచి 0.25 పోతే ఎంత, 0.75గా. 0.75. సో 16 ఇంటూ 0.75ని ఎలా రాసుకుంటాం, ఫ్రాక్షన్లో రాసుకోవాలంటే. సో 3/4 కదా రాసుకునేది. 3/4ని 0.75గా. 4 దీంట్లో ఎన్నిసార్లు, 4 టైమ్స్. సో 4 ఇంటూ 3 12. హైట్ ఈజ్ ఈక్వల్ టు 12 meters. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం 24th ఒకసారి చదువుదాం. ఏ స్టోన్ ఆఫ్ మాస్ 10 kg, ఈజ్ అలౌడ్ టు ఫాల్ ఫ్రీలీ ఫ్రమ్. మాస్ 10 kg అంట, ఇది ఫ్రీగా ఫాల్ అవుతుందంట. అండ్ ఏ హైట్ 10 meters. హైట్ ఎంత, 10 meters. ఫైండ్ ద కైనెటిక్ ఎనర్జీ ద రీచింగ్ ది గ్రౌండ్. ఓకేనా. సో దీన్ని ఎలా తీసుకుంటాం, కైనెటిక్ ఎనర్జీ ఆల్సో ఆల్రెడీ ముందుగా చెప్పాం. రీచింగ్ ది గ్రౌండ్ అంటే బట్ ఉన్నటువంటి బాడీకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, తర్వాత అది మూవ్ అవుతూ కైనెటిక్ ఎనర్జీ, మళ్ళీ చివరికి రీచ్ అయినప్పుడు మనకు రీచింగ్ ది గ్రౌండ్ దగ్గర కనుక్కోమంటున్నాడు. అంటే దట్ మీన్స్ రీచింగ్ ద గ్రౌండ్ అంటే కైనెటిక్ ఎనర్జీ కాస్త దేనిగా కన్వర్ట్ అయింది, ఇక్కడ రీచింగ్ ద గ్రౌండ్ మీద ఉన్నప్పుడు, గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు కనుక్కోమన్నాడు. దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీగా. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. సో మనం ఇక్కడ రాసుకునేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఎంజీహెచ్. ఎం అంటే మళ్ళీ తెలుసు 10 kg, గివెన్ డేట్ ఎంత, మాస్ 10 kg, 9.8 g అంటే అది కాన్స్టెంట్ వాల్యూ, హెచ్ అంటే 10 ఇచ్చాడు. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి మనం కనుక చేయగలిగితే వాల్యూ ఎంత వస్తుందమ్మా మనకి, 980 joules వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 980 joules. ఓకేనా. అండ్ లాస్ట్ వన్ ఏంటమ్మా, 25th ప్రాబ్లం. 25th ప్రాబ్లము మనం ఏ విధంగా మెన్షన్ చేసుకుంటాము అంటే, జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ 25th ప్రాబ్లం ఒకసారి చూపిస్తాను మీకు. ఇది 25th. ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్, క్యాలిక్యులేట్ ద అట్ విచ్ ది ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ కైనెటిక్ ఎనర్జీ. ఇది 25th ప్రాబ్లం. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి, స్టోన్ అనేది డ్రాప్ అవుతుందంట ఎంతో కొంత హైట్ నుంచి. ఇక్కడ మనం చెప్పేసి క్యాలిక్యులేట్ ద హైట్, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుందంట, అదొక కండిషన్ మళ్ళీ. అలాంటప్పుడు మనం నార్మల్గా రాసేసుకోవచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ దగ్గర ఏమని రాస్తాం, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ దగ్గర యాజ్ ద స్టోన్ స్టార్ట్స్ ఫ్రీ ఫాల్ ఇట్స్ పొటెన్షియల్. అప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీతో వెళ్తున్నప్పుడు డిక్రీజ్ అవుతుంది, అవునా. చేంజ్ ఇంటూ కైనెటిక్, డిక్రీజ్ అయ్యి నెమ్మదిగా వచ్చి గ్రౌండ్ రీచ్ అవుతుంది, కానీ కైనెటిక్ ఎనర్జీ రీచ్ అవుతుంది. ఎట్ హాఫ్ ఆఫ్ ది హైట్ ఫ్రమ్ ద విచ్ ఇట్ వాజ్ డ్రాప్డ్ h/2 ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. h/2 అనేది ఏమైంది, దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అయ్యిద్ది. అంటే హెచ్ అనేది టోటల్ అని కూడా, దానిలో హాఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, అది దేనికి ఈక్వల్ అని చెప్తున్నాడు, కైనెటిక్ ఎనర్జీ. ఇదే మనకు ఉన్నటువంటి ఆన్సర్. దేనికి 25th కనుక క్వశ్చన్ ఇస్తే ఈ ఆన్సర్ రాస్తే, ఈ థియరీ పార్ట్ రాస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. h/2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.